కుర్కుమిన్ ఆర్ కర్కుమిన్ ప్లస్ అని చెప్పేసి మనం అంటాం కదా. స్క్రీన్ షేర్ అవుతుందా మహేష్జీ? అయింది సార్, రొటేట్ చేయండి సార్. ఎక్స్పాన్షన్ చేస్తున్నా, స్క్రీన్ రొటేట్ చేయనా? క్లారిటీ లేదా ఇప్పుడు? ఈజ్ ఇట్ ఓకే? ఓకే సార్, ఓకే సార్. అంటే ఇది రొటేట్ చేస్తే మనకి ఏంటంటే ఇంకా ఇమేజెస్ పెద్దగా కనిపిస్తుంది. ఓకే, ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం, కంటిన్యూ. ఓకేనా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇది చూడండి ఒకసారి, మనకి ఈ కుర్కుమిన్ కానీ కర్కుమిన్ ప్లస్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. దీనివల్ల ఎన్ని రకాల లాభాలు మనం ఒక్కసారి తెలుసుకోగలిగితే ప్రతిరోజు కూడా మన నిత్య జీవితంలో ప్రతిరోజు మన బాడీకి కావాల్సినటువంటి కుర్కుమిన్ అనేది కంపల్సరిగా మనకి ఈ పసుపు కొమ్ము అని చెప్పేసి మనం అంటాం. అది కంపల్సరిగా మన బాడీకి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 3 grams to 8 grams వరకు మనకి కుర్కుమిన్ ప్లస్ అనేది మన బాడీకి అవసరం ఉంటుంది. సో ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఇది వాడుతా ఉన్నారు. సైంటిస్టులు కూడా చాలా మంది ప్రూవ్ చేశారు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా. లాస్ట్లో కూడా మనం మాట్లాడుకుంటాం ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎలాగా చేసి ఒకవేళ తీసుకున్న వాళ్ళకి పరిస్థితి ఎట్లా ఉంది, తీసుకుని వాళ్ళకి ఎట్లా ఉంది అని మనం కనుక గమనించగలిగితే చాలా మార్పులు మన బాడీలో ఉన్నాయి. సో ఇది కొన్ని వేల సంవత్సరాలుగా వాడుతూ ఉన్నారు మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో. ముఖ్యంగా ఆయుర్వేదం అనేది మన భారతదేశానికి కాబట్టి దీంట్లో ఈ పసుపుకి సంబంధించిన దాంట్లో మనకు ఒక 2 to 8% వరకు ఉన్నటువంటి ఈ కుర్కుమిన్ ప్లస్ మన బాడీకి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అవసరమే ఉంటుంది. అంటే దాదాపుగా మనకి ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనకు అవసరమే ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, దీంట్లో 2 to 8% ఒక టర్మరిక్ అంటాం, ఇంగ్లీష్లో మన టర్మరిక్ అంటే పసుపు కొమ్ము. ఇది ఒక ఏంటది జింజర్ అంటే ఒక అల్లం జాతికి చెందినటువంటి కుర్కుమిన్. ఇది ఒక అల్లం ఉంటుంది కదా, మనం ప్రతిరోజు కూడా కర్రీలో వేసుకుంటాం. ఈ కర్రీలో వేసుకున్నటువంటి అల్లం జాతికి చెందినటువంటి కుర్కుమిన్ ప్లస్ ప్రతి పూట కూడా చాలా చాలా మంచిది మన బాడీకి, అవునా. సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం మనం. ఇక్కడ రాసిన వాటికన్నా నేను మళ్ళీ కొన్ని విషయాలు చెప్పిన తర్వాత వీటి గురించి కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఒక్కొక్క పాయింట్ గురించి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన బాడీలో కొన్ని వాపు అంటే తెలియకుండా కొన్ని దెబ్బలు తగిలినప్పుడు మన బాడీలో కొంచెం వాపు వస్తూ ఉంటుంది, అవునా. మన క్రికెట్ ప్లేయర్స్ ముఖ్యంగా ఈ రగ్బీ అనే ఆట ఒకటి ఉంటుంది, బాల్ తోటి ఆడేటువంటి రగ్బీ. ఈ రగ్బీ ఆట ఆడిన తర్వాత ప్లేయర్స్ అంతా కూడా మాక్సిమం వాడేటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ కుర్కుమిన్ ప్లస్ అనేటువంటి ఈ టర్మరిక్ కి సంబంధించిన దాంట్లో మనకి కుర్కుమిన్ ప్లస్ అనేది ఉంటది కదా, దాన్ని ఎప్పుడైతే వాడతారో ఈ దెబ్బలు తగినటువంటి వాపులు ఏవైతే ఉంటాయో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇస్ నథింగ్ బట్ వాళ్ళు ఆడినప్పుడు కింద పడతారు కాబట్టి రకరకాల దెబ్బలు తాకి వాళ్ళకి ఒళ్ళంతా కూడా వాచిపోయి ఉంటుంది. అట్లాగే అక్కడ ఆ వాచిపోయిన దగ్గర లేదంటే ఈవెన్ రక్తం కారినటువంటి ప్రదేశానికి కూడా అది యాంటీ బ్యాక్టీరియల్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే ఈ స్కిన్ ని కంప్లీట్ గా క్లోజ్, దెబ్బలు తాకినప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు ఈ స్కిన్ ని కంప్లీట్ గా కవర్ చేయడానికి ఇది ఎప్పటి నుండో ఇది వాడుతున్నటువంటి కుర్కుమిన్ ఇది. సో కాబట్టి యాక్చువల్గా దీన్ని కుర్కిమా లాంగా అనే జాతికి చెందినది చెప్పాలి అంటే. సో ఇది చాలా ఆయుర్వేదంలో సిన్స్ కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ కుర్కుమిన్ ప్లస్ ని మనం వాడుతా ఉన్నాం. సో ఇప్పుడు మనం చూస్తాం ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ వెళ్తా ఉంటాం. బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ, వెయిట్కి సంబంధించింది అంటే వెయిట్ని నియంత్రించడంలో కానీ, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ, అంటే మన కొవ్వు పదార్థం ఏదైనా తీసేయాలన్నా కానీ, ఇట్లాగా మన ఫేస్ మీద ఉన్నటువంటి మొటిమలు కానీ, ఇట్లా చాలా ఇప్పుడు కళ్ళ కింద ఉన్నటువంటి ఈవెన్ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి మనకి. మనం చాలా మంది చూస్తూ ఉంటాం కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ ని కూడా. ఇవన్నీ కూడా కంప్లీట్ గా మన బాడీలో, ఇంకా చెప్పాలి అంటే మన బాడీ మొత్తానికి కూడా ఇది అవసరమే ఉంటుంది. ప్రతి అవయవాలకి, ప్రతి ఆర్గానికి కూడా ఇది కుర్కుమిన్ ప్లస్ అనేది కంపల్సరిగా
అవసరం అనేది ఉంటది. కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు కూడా మనం వాడగలిగితే ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ దీంట్లో ఉంటాయి. ఒక్కొక్క పాయింట్‌ని మనం తెలుగు, ఇంగ్లీష్‌లోనే రాసిపెట్టాను ఇక్కడ. దీని ఒక్కొక్క పాయింట్‌ని మనం చదువుకుంటూ దాని గురించి మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం చూడండి. దిస్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ టర్మరిక్. ఇది పసుపు నుండి తయారు చేయబడింది. ఇప్పుడు మనం చూడండి ఇండ్లల్లో చాలామంది అంటే చాలామంది వాడుతా ఉంటారు. ఎట్లాగా గడపకి పసుపు రాస్తా ఉంటారు. ఆడవాళ్ళు మీరు చూడండి కాళ్ళకు పసుపు రాస్తారు. తర్వాత ఫేస్‌కి పసుపు రాస్తారు. యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తది ఇది మనకి. సో, ఇప్పుడు మనం బయట దొరికేటువంటి ఈ పసుపులో జనరల్‌గా ఏం చేస్తామంటే బయట పసుపు ప్యాకెట్స్ కానీ బయట కొనుక్కొనొస్తాం మనం. దాంట్లో ఇక్కడ చూడండి ఈ టర్మరిక్‌లో ఏదైతే 2-3% మనం కుర్కుమిన్ ఏదైతే ఉంది కదా! ఇక్కడ రాసాం కదా! దాదాపు 8% వరకు అంటే స్వచ్ఛమైన పసుపు కొమ్ముల్లో గాని దాంట్లో దొరుకుద్ది. 2-8% వరకు. సో, అది బయట దొరికేటువంటి పసుపు ప్యాకెట్‌లలో ఈ 2-3% బయట అది తీసేసిన తర్వాత పసుపుని తయారు చేస్తా ఉంటారు. సో, దాంట్లో కుర్కుమిన్ అనేది ఉండదు మనకి. సో, అందుకని బయట దొరికే వాటికన్నా బయట చాలామంది ఇప్పుడు చూడండి పసుపు కొమ్ములు తీసుకొచ్చి దాన్ని క్రష్ చేసుకొని ఆ గిర్నీలో పట్టించుకున్నటువంటి పసుపు అనే దాంట్లో మనకి ఈ కుర్కుమిన్ అనేది బాగా ఉంటుంది. సో, ఇప్పుడు బయట దొరికేటువంటి దాంట్లో మనకు దొరకవు. కుర్కుమిన్ అనేది ఉండట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ప్యూర్‌గా దొరికినటువంటి పసుపు కొమ్ములు వాటిని మనం వాడగలిగితే మంచిది. అది కూడా చూడండి ప్యూర్‌గా నిజంగా మరి రైతు పండిస్తున్నాడంటే ఆ కుర్కుమిన్ కూడా అంటే ఆ పసుపు కొమ్ములను కూడా పండించట్లే. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి రైతు ఇప్పుడు మీరు చూడండి పెస్టిసైడ్స్ అంటే మందులు వాడి కెమికల్ మందులు వాడి పండించినటువంటి ఆ పసుపు కొమ్ములలో కూడా కంప్లీట్‌గా కెమికల్ అనేది ఉంది. సో, ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ మన వెస్టేలో 8 రకాల అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. అక్కడ అంటే కంప్లీట్‌గా వాళ్ళు మన భూసారం కంప్లీట్‌గా ఉన్నటువంటి దాంట్లో పండించినటువంటి పసుపు కొమ్ములలో మాత్రమే ఇప్పుడు మనం చెప్పినటువంటి 2-3% కావచ్చు. లేదంటే మంచి భూమిలో పండినటువంటి పంటలో కుర్కుమిన్ అనేది మనకి 2-8% వరకు పసుపు కొమ్ములలో ఉంటది. సో, అది మనకు దొరకట్లే. కాబట్టి జనరల్‌గా మనకి ఇక్కడ 2-3% ఏంటంటే మనం బయట పసుపు కొమ్ములలో దొరికేటిది. ప్యూర్‌లో గనక వెళ్ళగలిగితే 8% వరకు ఉంటది. సో, కాబట్టి ఇక్కడ మనకు దొరికేటువంటి 2-3% వాటిని మనం చూస్తా ఉంటాం టర్మరిక్‌లో. ఇది ఎక్కడుంది చూడండి శతాబ్దాల నుండి కొన్ని శతాబ్దాలంటే వందల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో ఇది వాడబడతా ఉంది ఈ కుర్కుమిన్‌ని. ఇది ఎట్లాగా యాంటీ ఆక్సిడెంట్ లాగా. అంటే మన బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని కదా! అంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచేటువంటి దీంట్లో ఈ కుర్కుమిన్‌కి మనకుంటది. ప్రతి అవయవానికి మనకొక పోషక పదార్థం అనేది కావాలి. మనం ఇంకా మాట్లాడుకుంటే ఒక బాడీ యొక్క సిస్టమ్ అనేది మనకు తెలుసు. సెల్స్ అట్లాగే టిష్యూస్ అట్లాగే ఒక ఆర్గాన్ తర్వాత మన సిస్టమ్ అనేది తయారవుద్ది. ఈ 4 పార్ట్స్ లాగా మనకి ఎనీ బాడీ ప్రతి మనిషి యొక్క బాడీ ఎట్లా స్ట్రక్చర్ తయారవుద్ది అంటే సెల్స్ దగ్గర నుండి ఒక సిస్టమ్ వరకు తయారవుద్ది. ఈ సెల్స్ దగ్గర నుండి సిస్టమ్ వరకు కూడా మనం గమనించగలిగితే ఒక ఆర్గాన్‌కి ఏం కావాలి అంటే పోషక పదార్థం కావాలి. ఒక సెల్‌కి ప్రాణం ఉంటది. ప్రతి సెల్‌కి కూడా ప్రాణం ఉంటది. ప్రతి సెల్‌కి కూడా ఫుడ్ అవసరం ఉంటది. ప్రతి సెల్‌కి కూడా గాలి అనేది పీల్చుకుంటది. చూడండి చాలా మందికి మనం చెప్తా ఉంటాము. ఎప్పుడైతే మనం సప్లిమెంట్స్ మనం ఇచ్చినప్పుడు మనం చాలా మందికి మనం చెప్తా ఉంటాం. సార్ మీరు పుష్కలంగా వాటర్ తీసుకోండి అని చెప్పేసి. అట్‌లీస్ట్ మనం ఇప్పుడు సీఎండీ వాటర్ అయితే మనం చెప్తాము. దాంట్లో ఒక 7-8 డ్రాప్స్ ఏసేసుకొని మీరు అట్‌లీస్ట్ పర్ డే పొద్దున్న నుండి సాయంత్రం పడుకునేంత వరకు అంటే నైట్ పడుకునేంత వరకు కనీసం 3 లీటర్ల బాటిల్‌లో మనకు సీఎండీ కలుపుకున్న బాటిల్‌ని మనం తీసుకోవాలి అని చెప్తాం మనం. ఒక్కొక్క దాంట్లో 7 డ్రాప్స్. ఎందుకు మనం చెప్తామంటే ఇంకా మనం ఎవరైతే ప్రాస్పెక్ట్‌కి గాని, కొత్త వాళ్ళకి గాని లేదంటే మన టీమ్ వాళ్ళకి మనం ఏం ఎడ్యుకేట్ చేస్తామంటే, సార్ మీరు వాటర్ తీసుకోండి మన సప్లిమెంట్ తొందరగా పనిచేయదు అని చెప్తాం మనం. దానికి రీజన్ ఏంటంటే మన ఇంతకుముందు అనుకున్నట్టు ఒక సెల్‌కి ప్రాణం ఉంటదని తెలుసు. ఆ ప్రాణం ఉంటది అంటే కంపల్సరీగా దానికి
ఒక పోషక పదార్థం ఇచ్చినప్పుడు అది సంపూర్ణంగా పోషక పదార్థం తీసేసుకొని దానికి కంపల్సరీగా వాటర్ కూడా అవసరం ఉంటుంది. ఆ సెల్‌కి కూడా వాటర్ అనేది కూడా అవసరం ఉంటుంది. సో, ఎంతైతే మనం ఫుడ్ తీసుకుందో అంత సమపాలలో వాటర్ మనం ఇచ్చినప్పుడు మాత్రమే మన బాడీలో ఉన్నటువంటి ఆ సెల్ ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉండి సమపాలలో తీసుకుంటదో మన ఆర్గాన్స్, మన అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. సో, కాబట్టి అందుకే సమపాలలో వాటర్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకోమని చెప్పాలి మనం. తీసుకోకపోతే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే కడుపులో తిప్పినట్టు అవ్వడం గానీ, కళ్ళు తిరిగినట్టు గానీ, అవునా? ఇట్లా చిన్నగా మనకు కొన్ని సింప్టమ్స్ కనబడతా ఉంటాయి. సో, మీరు గనక అంటే మనం ఎవరికైతే మనం ఆ ప్రాస్పెక్ట్‌కి మనం ఇచ్చిన వాళ్ళకి మనం ముందే వాళ్ళకి చెప్పగలగాలి. ఏమని చెప్పగలగాలి? సార్ మీరు ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుతా ఉన్నారు కదా! 3 ప్రొడక్ట్స్, 4 ప్రొడక్ట్స్ మేమిచ్చాం గదా! ఇది ఎఫెక్టివ్‌గా ఎప్పుడు పనిచేస్తది అనంటే క్లియర్‌గా చెప్పాలి. మన బాడీలో సెల్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇప్పుడు పోషక పదార్థం మనం ఇస్తా ఉన్నాం కాబట్టి అది కంప్లీట్‌గా తీసుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి వాటర్ కూడా అది అడుగుతా ఉంటది మన బాడీ. సో, మన బాడీలో ఉన్నటువంటి వాటర్ కరెక్ట్‌గా ఇవ్వకపోతే అది ఇప్పుడు మనమే అనుకుందాం. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు వాటర్ తీసుకోకపోతే మనకెట్లా అవుద్దో ఆ సెల్‌కి కూడా అలాంటి విషయమే జరుగుద్ది కాబట్టి అలాంటి మనం సిట్యుయేషనే క్రియేట్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా వాటర్‌ని మనం సమపాలలో తీసుకోవాలని చెప్పాలి. అప్పుడు క్లారిటీ వస్తది. మీరు నాకు కంప్లెయింట్ ఒకటే ఇస్తారు. ఎందుకంటే ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరిచ్చేటువంటి మీరిచ్చేటువంటి కంప్లెయింట్ ఏది అనంటే కడుపులో తిప్పడం, తల నొయ్యడం గానీ, కళ్ళు తిరగడం గానీ, లేదంటే 1, 2 సార్లు మోషన్ అవ్వడం గానీ జరుగుతా ఉంది అనంటేనే మీరు గుర్తుపెట్టుకోండి. మీ బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గింది అని ముందే మనం చెప్పగలగాలి. సో, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టని. సో, అందుకని ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఈ విషయంలో రోగ నిరోధక శక్తి పెరుగుతాది అనంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, మన బాడీకి కావలసినటువంటి పోషక పదార్థం మనం ఇచ్చినప్పుడు వాటర్ కంటెంట్ కూడా సమపాలలో ఇస్తే అప్పుడు మాత్రమే ఈ రోగ నిరోధక శక్తి నథింగ్ బట్ కదా వర్క్ లైక్ ఏ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తదని చెప్తాం మనం. అట్లాగే చూడండి ఇంకా ప్రొటెక్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ అవునా? ఇన్ఫెక్షన్‌ల బారి నుండి చూస్తా ఉంటాం కదా! ప్రతిసారి గూడా మన బాడీకి దెబ్బ తగిలినప్పుడు, లేదా వాతావరణంలో మార్పులొచ్చినప్పుడు, లేదంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలలో గనక మనం కరెక్ట్‌గా ఫుడ్ తీసుకోనప్పుడు, అప్పుడు ఖచ్చితంగా మనకి 100% మన బాడీలో అది ఇన్ఫెక్షన్ లాగా తయారైద్ది. ఇన్ఫెక్షన్ ఈస్ నథింగ్ బట్ చెడు పదార్థం మన బాడీలోకొచ్చినప్పుడు, అది మన బాడీని కాస్త అన్‌ఈజీగా చేస్తది మనకి. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. సో, దాన్ని కూడా రాకుండా కాపాడటానికి ఒక ఏకైక మంచి మార్గము, ఒక మంచి సప్లిమెంట్ ఉంది అనంటే మనం చెప్పొచ్చు. నన్ అదర్ దెన్ కుర్కుమిన్ ప్లస్ అని చెప్పేసి మన వెస్టేజ్‌లో. అట్లాగే చూడండి ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది అంటే చూడండి, మన బాడీలో క్యాన్సర్ అనేది చనిపోయినటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా ప్రతిరోజు బయటికి వెళ్ళిపోవాలి. ఇది నిత్యంగా ప్రతిరోజు జరిగేటువంటి పని. ఎన్ని సెల్స్ పుడతాయో దాదాపు అన్ని సెల్స్ మనకు చనిపోతాయి. అంటే దాదాపు ఇంకా చెప్పాలంటే పుట్టిన సెల్స్ కన్నా చనిపోయే సెల్స్ మాత్రమే కొంచెం కొద్ది పర్సెంటేజ్ ఎక్కువుంటాయి. అది వయసు వస్తున్న కొద్దీ చనిపోయే సెల్స్ ఎక్కువుంటాయి. పుట్టే సెల్స్ అనేది తగ్గుతా ఉంటాయి. అందుకే మన బాడీలో ఎప్పుడైతే సెల్స్ మనకు తగ్గుముఖం పడతా ఉంటదో అప్పుడు మనకు ముసలితనం అనేది స్టార్ట్ అవుద్ది. సో, కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఈ క్యాన్సర్ అనే పదార్థం ఏంటి అంటే చనిపోయిన సెల్స్ మన బాడీలో సమపాలల్లో బయటికి వెళ్ళిపోవాలి. మన బాడీలో నుండి మనం విసర్జించగలగాలి. సో, ఎప్పుడైతే చనిపోయిన సెల్ గనక బాడీలో నుండి బయటికి వెళ్ళక మన బాడీలోనే అది కంప్లీట్‌గా ఒక ప్లేస్‌లోకొచ్చి చనిపోయిన సెల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్‌లోకొచ్చి ముద్దలాగా తయారయ్యి అవునా? ఆ ముద్దలాగా తయారైనటువంటి ఆ చనిపోయిన సెల్స్ బయటికి వెళ్ళకుండా మన బాడీలో ఒక ప్లేస్‌లో అట్లనే ఉండి గడ్డల్లాగా తయారవుతా ఉంటది. ఆ చనిపోయినటువంటి సెల్స్ యొక్క గడ్డనే మనం చెప్తాము క్యాన్సర్ అని చెప్పేసి. అది యాక్చువల్‌గా బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళకుండా అది ఏం చేస్తది మన బాడీలో అంటే, అది మెల్లగా చనిపోయినయన్ని ఒక ప్లేస్‌కొచ్చి ఒక
ఒక మంచి అనుకూలమైన ప్లేస్ చూసుకొని బాడీలో అక్కడికి వచ్చి యాక్టివ్గా ఉన్న సెల్స్ని కానీ లేదంటే ఇనాక్టివ్గా ఉన్న సెల్స్ అంటే బ్రతికుండి కూడా ఇనాక్టివ్ ఉంటాయి మన బాడీలో. ఆ సెల్స్ని ఈ చనిపోయిన సెల్స్ ఏం చేస్తాయంటే అవి యాక్టివేట్ చేసి చంపేస్తాయి. చూడండి, ఇనాక్టివ్ ఉన్న సెల్స్ని కానీ యాక్టివ్ ఉన్న సెల్స్ని కానీ ఇది చనిపోయిన సెల్స్ని చంపేస్తాయి. సో అప్పుడు మళ్ళీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఆ గడ్డలన్నిటి ఇంకా ఎక్కువ తయారయ్యి క్యాన్సర్ లాగా అయ్యి మన ప్రాణానికి అవి ప్రమాదంగా ఉంటాయి. అలాంటి వాటిని కూడా ఇప్పుడు ఈ కుర్కుమిన్ ప్లస్ కనుక మనం వాడగలిగితే చాలా బ్రహ్మాండమైన ఔషధం ఇది. నిజంగా చెప్పాలంటే ఈ కుర్కుమిన్ ప్లస్ అనేది క్యాన్సర్‌కి ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వాళ్ళకి మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ వాడగలిగితే దీంతో పాటు సపోర్టింగ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. బట్ మెయిన్ ప్రొడక్ట్ ఫర్ క్యాన్సర్‌కి మనం వాడేటువంటి ప్రొడక్ట్ ఏంటి అంటే చెప్పొచ్చు 100% అది కుర్కుమిన్ ప్లస్. కాబట్టి దీనికి కూడా ఏది క్యూర్స్ ఫర్ క్యాన్సర్ అన్నాం. క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది. ప్రపంచంలో చాలా ఫాస్ట్‌గా విస్తరిస్తున్నటువంటి వ్యాధి ఏంటి అంటే క్యాన్సర్. దాంట్లో ఏ దేశంలో ఎక్కువ విస్తరిస్తా ఉంది అంటే అది ఇండియా. ఇండియాలో ఎక్కడ ఇంకా ఎక్కువ అది ఫస్ట్ పొజిషన్ గాని, సెకండ్ పొజిషన్ గాని ఉంది అంటే అది తెలుగు రాష్ట్రాలలోనే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం వాడాల్సినటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్ కనీసం అట్‌లీస్ట్ ఒక సంవత్సరంలో మనం 3 నెలలైనా మనం వాడాల్సినటువంటి ప్రొడక్ట్ ఉంది ఒకటి అంటే అది చెప్పొచ్చు 100% అది కుర్కుమిన్ ప్లస్. దాని డోసేజ్ ఏంటి? ఎవరు వాడాలి? ఎట్లా వాడాలి? అనేది మనం లాస్ట్‌లో చూద్దాం. సో కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే చూడండి ఎంత చాలా బ్రహ్మాండంగా పనిచేస్తది మన బాడీకి. అంటే మనం కంప్లీట్‌గా ఈ సెషన్ అయ్యే లోపు మన బాడీకి ప్రతి అవయవానికి ఈ కుర్కుమిన్ ప్లస్ అనేది కంపల్సరీ అవసరం ఉంటది. అట్లాగే ఇంకా చూడండి నెక్స్ట్ పార్ట్ మనం ఇచ్చాం. ప్రొటెక్ట్ ఫ్రమ్ డయాబెటిస్ అని చెప్పేసి మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధిని కూడా ఇది రక్షిస్తూ ఉంటుంది కదా. మన బ్లడ్‌లో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరిగినాయో, ఇన్సులిన్ ఎప్పుడైతే మనకి బాడీలో సమపాలలో రాదో, ప్యాంక్రియాస్ అనేది ఉంటది మనకి. పెద్ద నాలికలాగా ఉంటది. మనకి లివర్ కింద. అది ఏం చేయాలి కంపల్సరీగా మనకి ఈ ఈ ఈ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఎప్పుడైతే సమపాలలో మనం తినేటువంటి ఆహార పదార్థం ఎట్లయితే గ్లూకోజ్ లాగా మారుద్దో, దాంట్లో చక్కెర పదార్థం గనక ఈ ఇన్సులిన్ తోటి బ్యాలెన్స్ అవ్వకపోతే బ్లడ్‌లో షుగర్ పెరిగి మనకు చాలా ఇబ్బందులు పాల్చేస్తా ఉంటది. దాన్ని కూడా కరెక్ట్ సమపాలలో అది బ్యాలెన్స్ చేసేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ కెమికల్ అని చెప్పొచ్చు మనం అది. అంటే యాక్చువల్‌గా ఇది న్యాచురల్‌గా తయారైనటువంటి పసుపు కొమ్ములతో తయారైనటువంటి కెమికల్ ఇది. ఏది కుర్కుమిన్ ప్లస్ అనేది. సో ఈ పదార్థం ఏంటి అంటే ఇది మన షుగర్ రాకుండా కాపాడేటువంటి మెయిన్ పదార్థం ఇది. సో అందుకని మనం దీన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు మాక్సిమం ఆఫ్ ద పీపుల్ అడల్ట్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇది వాడాల్సిందే. ఇంకా చూడండి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు క్యాన్సర్ ఎట్లా అయితే విస్తరిస్తా ఉందో గుండె జబ్బులకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అవునా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడక్ట్ ఇది. ఎట్లా అయితే మనకి ఫ్లాక్స్ కానీ గ్రిల్ కానీ ఇంకా ప్రోకార్డ్ కానీ ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. దాంతో పాటు ఇది మనం గుండెకి సంబంధించిన జబ్బులను కూడా నయం చేస్తూ ఉంది. అంటే మనకి గుండెలో కూడా చాలా కొవ్వు పదార్థం అనేది పెరిగిపోద్ది, కాల్షియం అనేది పెరిగిపోద్ది గుండెలలో. దాన్ని అంటే న్యాచురల్‌గా ఇప్పుడు మనం ఈ కుర్కుమిన్ ఏం చేస్తదంటే ఎక్కడైతే కొవ్వు పదార్థము ఈ గుండె లోపలలో కాల్షియం ఉందో దాంతో పాటు ఇది మెల్లిగా వెళ్ళి రియాక్షన్ జరిపి ఆ కొవ్వు పదార్థాన్ని కూడా సమపాలలో తీసేటువంటి కెపాసిటీ ఈ 2-8% ఆఫ్ కుర్కుమిన్ ప్లస్‌కి కుర్కుమిన్‌కి మనకుంటది. సో కాబట్టి బాడీకి కావలసినటువంటి పోషక పదార్థాలు సమపాలల్లో అందించేటువంటి పని కూడా ఈ కుర్కుమిన్ అనేది చేస్తా ఉంటది. సో గుండె జబ్బు మనకి మళ్ళీ మనం ఒక మాట అనుకుంటే ఏంటది ప్రపంచంలో ఎక్కువ గుండె జబ్బులు ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడ అంటే ఇండియా అని చెప్తాము. దాంట్లో ఇంకా ఎక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాలే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే ఆరోగ్యాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు ప్రతిరోజు నిజంగా చెప్పాలంటే అవేర్‌నెస్ పెరుగుతా ఉంది. కానీ ఇండివిడ్యువల్‌గా వాళ్ళు తన సొంత ఆరోగ్యాన్ని పట్టించుకోవడం అనేది జరగట్లే. సో ప్రపంచంలో ముఖ్యమైనది ఏంటి అంటే రెండే రెండండి. ఒకటి మన ఆరోగ్యము,
రెండోది మన ప్రాణం. దీనికి మించింది ప్రపంచంలో ఒక్కటి కూడా లేదు. సో అది మనకు సమపాలలో మన వెస్టేజ్లో మనం కొనుక్కొని మనం వాడుకోగలిగితే మన లైఫ్ స్పాన్ కూడా దీంట్లో రీసెర్చ్ ఏం చెప్తాది అంటే మనం సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల కూడా పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల కూడా మన లైఫ్ స్పాన్ని ఒక 30 to 40 ఇయర్స్ వరకు పెంచొచ్చు అనేది ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం చేయొచ్చు అనేది చాలా రీసెర్చ్ చెప్తా ఉంటుంది. సో అందుకని దీంట్లో ఎందుకంటే బయట ప్రపంచంలో మనకు తెలుసు అంతా కూడా పొల్యూట్ అయింది, అంతా కూడా కల్తీ మయమైపోయింది. సో కాబట్టి ఇవి వాడుకోగలిగితే మనం అనుకున్నట్టుగా మన ప్రాణానికి మించింది, అట్లాగే మన ఆరోగ్యానికి మించింది ప్రపంచంలో ఏది లేదు. సో మన కంపెనీ పెట్టింది కూడా మెయిన్ పర్పస్ సప్లిమెంట్స్ని బాగా మన డిస్ట్రిబ్యూటర్కి అందాలి అని చెప్పేసి గౌతమ్ బాలి గారు ఎప్పుడో అనుకొని పెట్టాడు. కాబట్టి ఎంత మనం వాడగలిగితే మన ఆరోగ్యానికి అంత మంచిది. సో ముఖ్యంగా గుండె జబ్బులకు సంబంధించిన విషయాలకు వస్తే 100% మనం ఇది కంపల్సరిగా మనం వాడాల్సిందే. సో మనకి ఏ ప్రాబ్లం సప్లిమెంట్స్ అనేది చాలా మంది అనుకుంటారు ప్రాబ్లం ఉన్న వాళ్ళకే అని, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సప్లిమెంట్స్ అనేటివి మనం తినేటువంటి పోషక పదార్థాలు మన బాడీలో రావట్లేదు కాబట్టి సప్లిమెంట్ అంటే ఒక దాని ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేసుకోవడం. సో తినే ఆహార పదార్థం కడుపు నింపుతా ఉన్నాము కానీ దాంట్లో మన బాడీకి కావాల్సిన అవయవాలకి కావాల్సినటువంటి ఏ పోషక పదార్థం ఉండట్లే, కడుపులో మాత్రమే పడేస్తా ఉన్నాము. బట్ దాని వల్ల మన అవయవాలకి ఎట్లాంటి యూస్ఫుల్ అనేది లేదు. సో అందుకే మన సప్లిమెంట్స్ మనం ఎక్స్టర్నల్గా మన బాడీకి మనం ఇవ్వాల్సిందే. కొంతకాలం వరకు మన బాడీ మనకు తెలుసు ఏంటి, చిన్నప్పుడు కొన్ని మాత్రమే మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. కొంత వయసు వచ్చిన తర్వాత అది ప్రొడ్యూస్ చేయదు. ఇంకొంత ఏజ్ వచ్చిన తర్వాత మన బాడీ కొన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ కొంత వయసు వచ్చిన తర్వాత అది మన బాడీ అనేది అవయవాలు ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి మన ఆహార పదార్థాల ద్వారా మాత్రమే మనం ఈ పోషక పదార్థాలని మన బాడీకి ఇవ్వాలి. సో ఇప్పుడు తినేటువంటి మనం ఆహార పదార్థాలలో ఏ పోషక పదార్థం కూడా ఉండట్లేదు, ఉన్నా కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఆ తక్కువ పర్సెంటేజ్లో ఇంకా చెప్పాలంటే కల్తీ ప్రోడక్ట్ ఎక్కువ ఉంది, పొల్యూట్ అయిపోయిందంతా కూడా. సో అందుకని ఈ ప్రోడక్ట్స్ని మనం సప్లిమెంట్ని కంపల్సరీగా మనం వాడాల్సిందే. సో అట్లాగే చూడండి గుండెకి సంబంధించిన వాటికి కూడా ఇది రక్షిస్తూ ఉంది అంటే మీరు ఆలోచించండి ఎంత మంచి ప్రోడక్ట్ అని. జాయింట్ పెయిన్స్ కదా, మన బాడీలో జాయింట్ పెయిన్స్ చాలా దాదాపు 206 రకాల అంటే జాయింట్స్ ఉంటాయి మన బాడీలో, అంటే బొక్కలు ఉంటాయి. సో 206 బోన్స్ ఉంటాయి. దానిలో పుట్టిన వాళ్ళకి ఇంకా దాదాపు 300 పైచులకు పిల్లలకు ఉంటాయి. సో వీటిని మనం పెరుగుతున్న కొద్దీ ఈ జాయింట్స్ అనేవి అతుక్కుపోయి మనకు టోటల్గా 206 బోన్స్ మాత్రమే మిగులుతాయి. దాంట్లో ఈ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాం మనం. ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే కరెక్ట్గా సమపాలలో ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎలాంటి నొప్పులు రావు కదా, రేపు కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ప్రాబ్లం రాదు. సో దానికి మనం ఈ కుర్కుమిన్ అనేది చాలా ఫ్లూయిడ్ లాగా బాగా పనిచేస్తుంది మనకి. అట్లాగే చూడండి లివర్కి సంబంధించింది కదా, ఈ మధ్యలో మనం చూడండి మన గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ ఎక్కడ పే చేస్తాము అంటే ఈ వైన్కి సంబంధించినటువంటి అన్నా కదా, ఈ వైన్ అంటే తెలుసు కదా మనకి, ఈ మందు ఇది ఈ ఈ బీర్ కానీ విస్కీ కానీ ఇలాంటి మందు వల్లనే ఆ లివర్ చెడిపోతా ఉంది అని చెప్పేసి మనకు తెలుసు. దాంట్లో కూడా కల్తీ మందు తాగి చాలా మంది చనిపోతా ఉన్నారు. సో వాటిని కూడా క్లీన్ చేసేటువంటి అంటే ఆ లివర్ని కాలేయ వ్యాధుల నుండి కూడా రక్షిస్తూ ఉంది మనకి, అన ఫ్రీ రాడికల్స్ నుండి మనకి రక్షిస్తూ ఉంది. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని అది హైలైట్ చేయడం జరిగింది చూడండి, యూస్ఫుల్ ఫర్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్కి అంటే మెమరీ లాస్ అని చెప్పేసి మనం అంటాం కదా, ఈ మెమరీ లాస్ అని చెప్పేసి మనం అంటాం. ఈ కుర్కుమిన్ ఎప్పుడైతే మనం తీసుకోవడం వల్ల మనకేం జరుగుద్ది అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ని మార్చుకొని మనకి ఆ బ్రెయిన్కి సంబంధించిన రిలేటెడ్ మ్యాక్సిమం ఈ మెమరీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇవి కంప్లీట్గా సమపాలలో తీసేస్తూ ఉంది. అంటే మెదడుకు సంబంధిత వ్యాధులు ఏవైతే ఉంటాయో, సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవి కంప్లీట్గా
తొలగించడం జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ కుర్కుమిన్. బ్రెయిన్ కి చాలా 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 మంచి ఫుడ్ అండి ఇది కుర్కుమిన్. ఎప్పుడైతే కుర్కుమిన్ మనం అన్నాం కదా 3 months కి ఒకసారి తీసుకోగలిగితే మన బ్రెయిన్ కెపాసిటీ చాలా పెరుగుద్ది. అట్లాగే డిప్రెషన్‌లోకి వెళ్ళిన చాలా మంది మనం చూస్తా ఉన్నాం కదా! ఈ రోజులలో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ప్రతి దానికి మనం డిప్రెషన్‌లోకి వెళ్తా ఉన్నాం. ఏదైతే నెగెటివ్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని ఊకే నెమరు వేసుకుంటా ఉంటే మనకి ఇంకా చెప్పాలంటే కార్టిజాల్ అనేది ఉంటది మన 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 బ్రెయిన్‌లో. ఈ కార్టిజాల్ అంటే ఇట్స్ వెరీ డేంజరస్ టు అవర్ బాడీ. కోపంలో ఉన్నప్పుడు అవునా? లేకపోతే బాధలో ఉన్నప్పుడు మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. కార్టిజాల్ అనేది రిలీజ్ అవుద్ది. అందుకే మనం ఎప్పుడైనా సరే ఈ కార్టిజాల్ రిలీజ్ అవుద్ది కదా! అది వెరీ డేంజరస్ టు ద హెల్త్. తర్వాత సెరోటోనిన్ అనేది ఒక ఎంజైమ్ ఉంటది మన మన బ్రెయిన్‌లో. ఈ సెరోటోనిన్ ఎంజైమ్ అనేది మనం జస్ట్ స్మైల్ చేసినప్పుడు, నవ్వినప్పుడు మాత్రమే అది రిలీజ్ అవుద్ది బ్రెయిన్‌లో. అందుకే ఇప్పుడు మనం జూమ్‌లో మనం నేను కూడా ప్రతిరోజు చెప్తా ఉంటాను. ఇప్పుడు 4:00 జూమ్‌లో కూడా పొద్దున లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని బెడ్ పైన నుండి లేవక ముందే మనం చేయాల్సిన పని ఏంటంటే వీ హావ్ టు స్మైల్ ఫర్ ఒక్క నిమిషం పాటు మనం స్మైల్ చేయాలండి. ఒక్కటే నిమిషం పాటు మనం బెడ్ పైన లేచే ముందు అలాగే పడుకొని జస్ట్ స్మైల్ ఫర్ 1 మినిట్. ఒక్క నిమిషం పాటు మనం గనక నవ్వగలిగితే సౌండ్ లెస్ స్మైల్. స్మైల్ అంటేనే సౌండ్ ఉండదు దాంట్లో. సౌండ్ లేకుండా గనక మనం నవ్వగలిగితే మీరు గుర్తుపెట్టుకోండి ఈ సెరోటోనిన్ అనే ఎంజైమ్ అనేది ఒకటి రిలీజ్ అవుద్ది. ఆ రిలీజ్ అయినటువంటి సెరోటోనిన్ ఆ ఎంజైమ్ అనేది ఏం చేస్తదంటే మన బ్లడ్‌లో కలిసిపోతది. అది 24 అవర్స్ వరకు మన బాడీని యాక్టివ్ చేస్తది. చూడండి అది కూడా ఒక స్మైల్ పొద్దున లేచినటువంటి ఒక స్మైల్ ఒక కుర్కుమిన్ ప్లస్ లాగా పనిచేస్తది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మనం ఈ కుర్కుమిన్ ప్లస్ వేసుకున్నప్పుడు నేచురల్‌గా మన కుర్కుమిన్ తీసుకున్నప్పుడు ఈ సెరోటోనిన్‌ని అది యాక్టివ్ చేసి రిలీజ్ చేస్తది బ్రెయిన్‌లో. తద్వారా మన బ్రెయిన్ యొక్క కెపాసిటీని పెంచుద్ది. సో, కాబట్టి మనం కార్టిజాల్ అంటే కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మనం కష్టాలలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే కార్టిజాల్ అనేది మన బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యి అది 24 అవర్స్ వరకు కూడా అట్లానే పనిచేస్తది. అందుకే మనం ఏం చేయాలంటే పొద్దున లేచిన వెంటనే ఇమ్మీడియేట్‌గా మన బెడ్ మీదకి లేవక ముందే మనం ఎట్లా లేవాలంటే స్మైల్ ఫర్ 1 మినిట్. ఒక్క నిమిషం పాటు మనం స్మైల్ చేస్తే చాలా 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 మంచిది. ఈ కుర్కుమిన్ ప్లస్ చేసేటువంటి పని ఒక స్మైల్ ద్వారా మనం చేయొచ్చు. అంటే సెరోటోనిన్‌ని మన బ్లడ్‌లోకి డైరెక్ట్‌గా కలపొచ్చు. ఆ కలిసినప్పుడు మన బాడీ చాలా యాక్టివ్‌గా ఉంటది. సో, అదే పని ఈ కుర్కుమిన్ ప్లస్ అంటే డిప్రెషన్ దాంట్లో నుండి బయటకు తీసుకొస్తది అంటే కారణము ఈ సెరోటోనిన్‌ని అది రిలీజ్ చేస్తది బ్రెయిన్‌లో. అట్లాగే వర్క్ లైక్ యాంటీ ఏజింగ్. నిత్యం యవ్వనంగా ఉంటుంది. చూడండి చాలా మందిని మనం లీడర్స్‌ని గమనించినప్పుడు ఒక లీడర్‌గా ఉన్నప్పుడు పలానా వ్యక్తి లీడరు అంటే వాళ్ళ ఏజ్ అనేది కనబడదు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా యవ్వనంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే కదా! ఆ లోపల ఇంటర్నల్‌గా వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. సో, యాంటీ ఏజింగ్ లాగా కూడా ఇది పనిచేస్తది. 50+ పీపుల్ కంపల్సరీగా దే హావ్ టు టేక్ కుర్కుమిన్. 50 సంవత్సరాలు ఎవరైతే దాటుతదో వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే బాడీలో మనం తీసుకునే పదార్థాలలో ఈ కుర్కుమిన్ ఉండదు. ప్లస్ మన బాడీ ప్రొడ్యూస్ చేయదు కాబట్టి. సో, మనం అనుకున్నాం కదా! ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సప్లిమెంట్ అంటే మన బాడీలో వేయకుండానే ఒక సప్లిమెంట్ ఏంటి అంటే స్మైల్ ఫర్ 1 మినిట్ ఆఫ్టర్ వోకప్ ఫ్రమ్ ద బెడ్. అంటే లేచిన వెంటనే మనం ఒక్క నిమిషం పాటు గనక స్మైల్ చేస్తే కుర్కుమిన్ ప్లస్ లాగా పనిచేస్తది. అలాగా మనం 50 సంవత్సరాలు ఎవరికైతే దాటి ఉంటదో ఎందుకంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎందుకేసుకోవాలి అంటే అప్పటికి చాలా రకాలుగా ఈ ఈ ఈ ఈ వాళ్ళ లైఫ్ మొత్తం గనక గమనించగలిగితే చాలా విధాలుగా ఆ బాధలు, ఆ కష్టాలు పడి ఉంటారు కాబట్టి కదా! ఆ స్మైల్ అనేది రాదు జనరల్‌గా. సో, కాబట్టి ఇక్కడ 50 ఇయర్స్ ప్లస్ ఎందుకు అంటే కంపల్సరీగా అప్పటికి ఈ ఈ ఈ సంతోషాలు ఇవన్నీ కూడా మన బాడీలోకి, మన బ్రెయిన్‌లోకి వచ్చి కూర్చుంటా ఉంటాయి. సో, కాబట్టి మనం కంపల్సరీగా 50 ఇయర్స్ దాటిన వాళ్ళు లేదంటే మనం కూడా కంపల్సరీ వాడాల్సిందే. అట్లాగే టాక్సిన్స్ మన బాడీలో నుండి కూడా కంప్లీట్‌గా రిమూవ్ చేస్తాయి. బాడీ యొక్క పీహెచ్ వాల్యూ తెలుసు కదండీ! మన బాడీ యొక్క పీహెచ్ వాల్యూ తెలుసు కదా! 0-14 ఉంటది మనకి. ఆ పీహెచ్ వాల్యూని సమపాలలో బ్యాలెన్స్ చేస్తది మనకి. శరీర పీహెచ్ స్థాయిని చూడండి నిర్వహిస్తుంది అది. తను అది అది తన పని తను చేసుకొని వెళ్తా ఉంది.
కాబట్టి ప్రొటెక్ట్స్ ఫ్రమ్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే స్టమక్ కి సంబంధించిన, కడుపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కదా, చాలా రకాలుగా ఉంటాయి. అల్సర్ కానీ, లేదంటే బాడీ ఫుడ్ తీసుకున్న తర్వాత అరగకపోవడం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం కానీ, ఇలాంటి రకరకాల. చూడండి, మలబద్ధకం అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే నేను చెప్పినట్టుగా ఒక 20 డేస్ ప్రయత్నం చేసి చూడండి. జస్ట్ ఓన్లీ ఈ కుర్కుమిన్ తోటి నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో మీరు కనుక ఈ కుర్కుమిన్ ఓపెన్ చేసి, క్యాప్సిల్ ఓపెన్ చేసి, దానిలో పసుపు కలర్ లో ఉంటుంది అది క్యాప్సిల్, అది ఓపెన్ చేసి గోరువెచ్చని నీటిలో కలిపి మీరు ఒక గ్లాస్ లో, అంటే తెలుసు కదా, ఒక గ్లాస్ లో ఒక 150 ml వాటర్ లేదా ఒక 100 ml వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా గోరువెచ్చనిలాగా వాటర్ని గోరువెచ్చగా చేసుకొని దానిలో కుర్కుమిన్ ఒక్కటి ఓపెన్ చేసి, క్యాప్సిల్ ఓపెన్ చేసి కనుక కలుపుకొని మీరు ఒక్కసారి పడుకునేటప్పుడు తాగగలిగి పడుకోండి. మన బాడీలో ఉన్న అంటే టాక్సిన్స్ అన్ని క్లీన్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ చాలా మన స్టమక్ అంతా కూడా క్లీన్ అవుతుందండి. చాలా మంది మీరు చూడండి, చాలా మంది అంబాసిడర్స్, ఇది నేను ఎక్కడంటే అంబాసిడర్స్ పట్రి వాళ్ళ అంబాసిడర్ దగ్గర నేను విన్నాను ఈ మాట. ఏంటి అంటే దీపాలి పట్రి వాళ్ళ దగ్గర విన్నాను. ఏమని, ఎవరైతే మీరు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, కాన్స్టిపేషన్ కానీ, ఇంకా రకరకాల ఈ అల్సర్స్ కానీ, అరక్కపోవడం కానీ, అన్నం తిన్న తర్వాత ఇంకా రకరకాల గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, రకరకాల స్టమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం చేయాలి అంటే ఈవినింగ్ అంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఈ క్యాప్సిల్ ఓపెన్ చేసి కలుపుకొని తాగేసేయండి. రోజు ఒకటి తాగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చాలా క్లీన్ అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కుర్కుమిన్ అంటే మన ఈ కుర్కుమిన్ ప్లస్ మన క్యాప్సిల్ ఉంటుంది కదా, ఇది మీరు చేసి చూడండి ఒకసారి. చాలా ఎంత బాడీ క్లీన్ అవుతుందంటే అంత బాడీ అవుద్ది. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి. రిమూవ్స్ చూడండి, మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే మన బాడీలో ఉంటుంది కదా, అదంతా కూడా కంప్లీట్ గా తీసేస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ మాత్రమే మన బాడీలో ఉంచుద్ది. అట్లాగే శ్వాసకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కదా, ఈ శ్వాస అంటే మన గాలి, మనం పీల్చుకునేటువంటి గాలికి సంబంధించిన అంటే కంప్లీట్ మన ఆక్సిజన్, మనం పీల్చుకున్న మన ఆక్సిజన్ మనకి 21% మన బ్రెయిన్ కి అందాలి. మనకి ఈ 21% మన బ్రెయిన్ కి అందేటువంటి పని కుర్కుమిన్ చేస్తుందండి, తీసుకున్నటువంటి గాలి. అట్లాగే శ్వాసకి సంబంధించినటువంటి, అంటే ఇంకా చెప్పాలంటే లంగ్స్ కి సంబంధించినటువంటి, చూడండి ఇక్కడ మనం ప్రతి అవయవానికి టచ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, గుండెకి సంబంధించిన అన్నాము, ఈ లివర్ కి అన్నాం మనం, శ్వాసకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే లంగ్స్ కి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో ఈ కుర్కుమిన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది. చూడండి, హెల్ప్స్ ఇన్ సెల్ గ్రోత్, కణాల పెరుగుదలకి ఇది సహకరిస్తుంది అని చెప్పేసి అన్నాం మనం. అంటే ఇన్యాక్టివ్ ఉన్న సెల్స్ ని యాక్టివ్ చేయడంలో కానీ, యాక్టివ్ ఉన్నది ఇంకా యాక్టివ్ చేయడం కానీ, చనిపోయే సెల్స్ ని కొంతకాలం, అంటే యాక్చువల్ గా ప్రతి సెల్ కూడా 120 రోజులు 120 డేస్ అది బతుకుద్ది. సో కొన్ని ముందే చనిపోతా ఉంటాయి. కాబట్టి ఈ కొన్ని ముందే చనిపోయే సెల్స్ ని కూడా 120 డేస్ వరకు బతికేటట్టుగా చేసేటువంటి పని చేస్తుంది ఇది. ఎందుకంటే పోషక పదార్థం ప్రతి సెల్ కి కూడా అందేటట్టుగా చేస్తుంది కాబట్టి. అట్లాగే చర్మానికి చూడండి, అంటే గివ్స్ గ్లో టు ద స్కిన్ అన్నాం మనం. స్కిన్ గ్లో కావడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ యాక్టివేట్స్ అవర్ బాడీ ఆల్వేస్, అంటే ఇది మన శరీరాన్ని ఎల్లప్పుడూ కూడా ఉత్తేజపరుస్తూ ఉంది. కీప్స్ అవర్ బాడీ పాజిటివ్, ఇది మన శరీరాన్ని సానుకూలంగా ఉంచుతుంది. సో ఇట్ యాక్టివేట్స్ బ్రెయిన్ సెల్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బ్రెయిన్ సెల్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికైతే మెమరీ లాస్ అవుతా ఉంది, జనరల్ గా ఏజ్ వస్తున్న కొద్దీ కొంతమందికి మెమరీ లాస్ అవుతా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మెమరీ లాస్ అనేది ఈ సెల్స్ చనిపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అది. సో కాబట్టి ఈ మెదడుని ఎప్పుడైతే కణాలను మనం యాక్టివ్గా ఉంచుతామో అప్పుడు బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. లంగ్స్ చూడండి, యూస్ఫుల్ ఫర్ లంగ్స్ అని చెప్పేసి అన్నాం మనం. కంపల్సరీ యూజ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ రెయినీ అండ్ వింటర్ సీజన్ లో కంపల్సరీగా ఇది వాడాలి అని చెప్పేసి, కంపల్సరీగా అంటే వర్షాకాలం కానీ అట్లాగే వింటర్ సీజన్ లో ఇది వాడగలగాలి కంపల్సరీగా. అట్లాగే ఇక్కడ ఇంకా లివర్ కి సంబంధించిన, మనం ఫ్యాట్ కి సంబంధించింది, మొటిమలకి సంబంధించింది, కళ్ళ కింద మనకి అవి స్పాట్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా, అది కూడా శరీర గాయాలు అవుతాయి. అంటే ఎక్కడైతే గాయాలు అవుతాయి కదా వాటికి, తర్వాత వాపుకి సంబంధించినవి కదా, అంటే శరీరంలో ఉన్నటువంటి వాపులు సౌందర్యానికి సంబంధించినవి,
అట్లాగే మనం నైట్ పడుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఇది హాట్ వాటర్లో కనుక తీసుకోగలిగితే చాలా బాగా పనిచేస్తుందని. యాక్చువల్గా దీనికి ఒక క్యాప్షన్ ఉంది. ఆ క్యాప్షన్ ఏంటి అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే పసుపు చాలు, మాత్రలు ఏమీ అవసరం లేదు అనేది ఒక క్యాప్షన్ ఉంది దీనికి. అంటే ఒక పసుపులో ఉండేటువంటి ఈ కుర్కుమిన్ ఏదైతే ఉంది కదా, ఆ పసుపు చాలు, మాత్రలు ఏమీ అవసరం లేదు అనేది ఒకప్పుడు సామెత ఇది. అంటే ఇది అంత పవర్ఫుల్గా పనిచేసేది. చూడండి, చిన్న పిల్లలకు గాయాలైనప్పుడు కూడా తీసుకెళ్లి మదర్ గాని ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు పెట్టేవాళ్ళు ఒకప్పుడు. సో ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే పెట్టినా కూడా తగ్గట్లేదు. ఎందుకంటే దానిలో కుర్కుమి లేదు కాబట్టి. సో అందుకని ఇది యాంటీసెప్టిక్ లాగా, అంటే ఎప్పుడైతే మనకి ఈ పసుపుని మనం వాళ్ళు గాయాల దగ్గర రాసుకుంటా ఉంటారో సెప్టిక్ లాగా పనిచేస్తుంది. అంటే కింద పడినప్పుడు చిన్న పిల్లలు మనం గమనిస్తే వాళ్ళకి దెబ్బలు తాకినప్పుడు అక్కడ పసుపు పెడతారు చాలా మంది కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళ యాంటీసెప్టిక్ కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి. అవునా? అట్లాగే ఈ ఆ, ఆ, మనకు రీసెంట్ డిస్కవరీస్ చాలా జరిగాయండి దీంట్లో. మనకి ఏం డిస్కవరీస్ అంటే ఇది ఒక పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తాయి అని చెప్పేసి. అంటే చాలా మంది ఇప్పుడు చూడండి, ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. అవునా? ఇది ఈ రీసెంట్ డిస్కవరీ ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ ప్లేస్ లో మనం రకరకాలుగా బయట దొరికేటువంటి పారాసెటమాల్ రకరకాలుగా మనం వాడుతూ ఉంటారు పెయిన్ కిల్లర్ గా. ఈ పెయిన్ కిల్లర్ కంటే చాలా ప్రభావవంతంగా పనిచేసేటటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే మన దాంట్లో కుర్కుమిన్ ప్లస్. అవునా? ఎంత మనం చెప్పుకున్నాం, మనం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇది మెయిన్ గా ప్లేయర్స్, అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ లేదంటే రగ్బీ ప్లేయర్స్ ఇది చాలా బాగా వాడేవాళ్ళు. ఇంకా ఇంకా జనరల్ గా మనం మాట్లాడుకుంటే బాడీలో ఉన్నటువంటి ఈ మంటను కూడా తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గా మనం పనిచేసి మన బాడీలో ఉన్నటువంటి మంట ఏదైతే ఉంటుంది కదా అది తగ్గిస్తుంది. ఇంకా ఆందోళన కానీ, స్ట్రెయిన్ కానీ, స్ట్రెస్ కానీ, అవునా, ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకు పోతాయి. ఇంకా మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్యం కూడా ఇది బాగా కాపాడుతా ఉంది. అవునా? దీంట్లో ప్యూర్ గా దొరికేటువంటి పసుపులో దాదాపు 7 to 8% కుర్కుమిన్ ఉంటే, సాధారణంగా జనరల్ గా పసుపు దాంట్లో మనకి 3% వరకు కుర్కుమిన్ ఉంటుంది. డైజెషన్ కి చాలా యూజ్ అవుద్ది. గుండెకి సంబంధించిన కానీ, షుగర్ కి, డిప్రెషన్ కి, అట్లాగే రకరకాల వ్యాధులకి ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి. అంటే ఒక ఒక లాస్ట్ ఫైనల్ గా మనం న్యూకాజిల్ అనే ఒక యూనివర్సిటీ ఉంది మనకి. ఈ న్యూకాజిల్ అనే యూనివర్సిటీలో ఒక 100 మందికి ఒక ప్రయోగం గనక చేశారు. ఏంటి అంటే ఒక 50% ఆఫ్ పీపుల్ కి కుర్కుమిన్ ఇచ్చి 50% ఆఫ్ ద పీపుల్ కి కుర్కుమిన్ ఇవ్వకుండా ప్రతిరోజు తినేటువంటి ఆహార పదార్థాలలో ఈ కుర్కుమిన్ లేకుండా వాళ్ళు కొంతమందికి కుర్కుమిన్ ఉండి కొంతమందికి ప్రయోగం చేస్తే వాళ్ళకి ఆ 50% పీపుల్ కి కుర్కుమిన్ ఇచ్చిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటే 50% ఎవరైతే కుర్కుమిన్ ఇవ్వలేదో వాళ్ళకి తొందరగా జబ్బులు వచ్చాయని చెప్పేసి న్యూకాజిల్ అనే ఒక యూనివర్సిటీ అనేది ఇది నిర్ధారించింది. సో కాబట్టి మనం యాక్టివ్గా ఉండాలి అంటే కంపల్సరీగా ఇది తీసుకోవాల్సిందే. ఆ డోస్ ఇది ఎట్లా వాడచ్చు అంటే డైలీ 1 to 2 క్యాప్సూల్స్ ఆఫ్టర్ ఫుడ్, 40 minutes కానీ 30 minutes తర్వాత ఫుడ్ తిన్న తర్వాత మనం ఇది ఒకటి కానీ లేదంటే రోజుకి 2 పూటలు, అంటే ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్, లేదంటే ఒకటి మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 30 minutes తర్వాత నైట్ మనం పడుకునేటప్పుడు ఇది వాటర్లో కనుక కలుపుకొని అనుకున్నాం కదా గోరువెచ్చని నీళ్ళల్లో మీరు డైలీ చేసి చూడండి, చాలా మార్పులు ఉంటాయి మన బాడీలో. అట్లాగే ఎవరు ఉపయోగించవద్దంటే మనం ఇచ్చాం కదా, గర్భిణీ స్త్రీలు కానీ, ఫీడింగ్ ఉమెన్ కానీ, లేదంటే 6 months ఆఫ్ ఎనీ సర్జరీ అయిన వాళ్ళు కానీ వీళ్ళు మనం ఖచ్చితంగా వాడకూడదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాడొద్దు. ఇది జనరల్ గా 12 to 15 years ఎబో ఉన్న పీపుల్ మనం వాడడానికి ఇది అవకాశం ఉంది. సో ఇట్లాగా మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని మనం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మహేష్ గారికి, అట్లాగే పివి లక్ష్మి గారికి, అట్లాగే సాహసార్ గారికి, సో థ్యాంక్ యూ అండి. అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గోస్ టు మహేష్ జీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో